తండ్రి నాకంటే గొప్పవాడు అని ఎందుకన్నాడు అన్న మాట ప్రాముఖ్యంగా యోహాను సువార్త 14:28లో మనం చదివాము. ఈ యొక్క మాటలు అంటాడు, తండ్రి నాకంటే గొప్పవాడు అని ఉపయోగించబడింది. త్రిత్వ సిద్ధాంతంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక క్లిష్టమైనటువంటి ప్రశ్నల్లో ఒకటిది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒకటే అన్నది క్రైస్తవ సిద్ధాంతానికి పునాది. ఇందులో ఎవరిని మనం ఎక్కువ తక్కువ చేసినా ఏమవుద్దంటే వాళ్ళు ముగ్గురు 3 దేవుళ్ళలా కనబడతారు. ఒకరు ఎక్కువైతే మరొకరు తక్కువయ్యారనుకోండి, ముగ్గురు ఒకటే అనేటువంటి భావన ఎప్పటికీ రాదు. త్రిత్వ సిద్ధాంతంలో మనం చెప్పేటువంటిదేంటంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా ఒక్కటే అనేటువంటిది అర్థమిచ్చేటువంటిది. ఈ యొక్క ఒక్క నిమిషం ఉండండి. రైట్. అయితే ప్రాముఖ్యంగా ఈ యొక్క సందర్భాల్లో మనం చూస్తున్నప్పుడు, బైబిల్‌లో కొలస్సి 2:9లో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడేంటంటే, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. అంటే పూర్తిగా ఉన్నటువంటి మానవుడిగా కనిపించేటువంటి యేసు ప్రభువారు పూర్తిగా దైవత్వమే. ఆయన పూర్తిగా దేవుడు అని మరి పౌలు మనకు నేర్పిస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రెండిటిని ఎలా మనము మరి ఒకసారి వేరే వేరే వాక్యాల ద్వారా మనం దాన్ని పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాత్ర. ఈ మధ్య చాలా తేడా ఉంది. వీటిని అర్థం చేసుకోవాలి. ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు అని యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం గమనించగలం. ఆ వాక్యం మనం చదువుతూ అంటాడు మొదటి వచనము, మొదటి అధ్యాయం మొదటి వచనం యోహానులో, వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసించెను. అంటే ఆ దైవత్వమే మనలోనికి వాక్యముగా వచ్చింది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాత్ర, కుమారుని యొక్క పాత్ర మానవుని యొక్క రూపంలో మనకు కనబడుతుంది. ఆయన స్వభావం మాత్రము సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దైవత్వము. 100% మ్యాన్ అండ్ 100% గాడ్ అని అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క కొన్ని కొన్ని వచనాలు మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ఎప్పుడైతే తోమా అంటాడో, నా ప్రభువా, నా దేవా అని సంబోధిస్తాడు. అంటే ఆయనే ప్రభువుగా, ఆయనే దేవుడుగా సంబోధిస్తున్నాడు. శిష్యులతో మరి కనపరుచుకున్నటువంటి విషయాల్ని బట్టి శిష్యులు కూడా గ్రహించగలిగారు ఆయనలో దైవత్వం ఉందని. హెబ్రీ 1:8 హెబ్రీ 1:8 ప్రకారము తండ్రి కుమారుని గురించినటువంటి విషయాలు రాయబడింది. నేను చదువుతాను గమనించండి. హెబ్రీ 1:8 ఏమని రాయబడిందంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అనేటువంటి విషయాన్ని చెప్తూ అంటాడు. దానికి ముందు చూసినట్లయితే 6వ వచనం నుంచి చదువుతాను గమనించండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనుచున్నాడు అని తన దేవతలను గూర్చి చెప్పుచున్నాడు గాని, తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము. చూడండి ఇక్కడ తండ్రి కూడా సంబోధించేటువంటి విషయంలో కూడా దేవా నీ సింహాసనం. ఇక్కడ ఎవరు ఎవరిని ఎలివేట్ చేసేటువంటి విషయం కాదు గాని, దావీదు ఆ యొక్క దర్శనంలో రాస్తున్నటువంటి సంగతుల్ని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త కోట్ చేస్తున్నాడు. యేసు ప్రభువారు ఇక్కడ దేవుడుగా, దేవాదేవుడుగా కనబడుతున్నాడు. ఇంకొంచెం స్పష్టంగా అర్థం అవ్వడానికి ఇంకొన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్దాం. అయితే యేసు దేవత్వాన్ని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని. తోమా పలికినటువంటి మాటల్లో కూడా నా ప్రభువా, నా దేవా అన్నాడు. వాక్యమే దేవుడు అని అన్నారు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసించన్నారు. ఈ అన్ని సందర్భాల్లో కూడా ఆయన దేవుడే. అయితే యోహాను సువార్త 14:28లోకి వచ్చేసరికి యేసు ప్రభువారు అంటున్నారు, తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. ఇక్కడ గొప్ప అనేటువంటి మాట ఏంటంటే స్వభావంలో కాదు, స్థానంలో. స్వభావంలో కాదు కానీ స్థానంలో. స్థానం అంటే పాత్ర, రోల్ ఆర్ ఫంక్షన్. ఇది అర్థం చేసుకోవాలి. అంటే తండ్రికి ఒక రోల్ ఉంది. కుమారునికి ఒక రోల్ ఉంది. పరిశుద్ధాత్మకి ఒక స్థానం ఉంది. ఈ ముగ్గురు వారి వారి స్థానాల్లో పనిచేస్తారు. ముగ్గురు ఒకరిగా పనిచేస్తారని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ గొప్ప అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నాకంటే ఎక్కువ అని కాదు గాని,
ఆయనది వేరే స్థానము, నాది వేరే స్థానము అనేటువంటి భావన ఇచ్చేటువంటి విషయాన్ని గమనించాలి. ఈ విషయాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారు భూమిపై ఉన్నప్పుడు, ఆ స్థానం గురించి ఎందుకు మాట్లాడాడంటే, ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు అన్న సంగతిని సంబోధిస్తుంది. ఫిలిప్పి 2:6లో రాయబడింది ఈ మాట. ఫిలిప్పి 2:6లో నేను మీకు చదువుతాను గమనించండి. ఫిలిప్పి 2:6 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపము ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీరు. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, చూడండి, స్వరూపములో ఆయన దైవత్వములో ఉన్నాడు. 100% హ్యూమన్, 100% గాడ్. దైవత్వము శరీరమును ధరించుకుంది. అంటే 100% గాడ్, 100% హ్యూమన్ మనకు కనబడుతున్నాడు. ఈరోజు మనము వీఆర్ 100% హ్యూమన్. వీఆర్ 0% గాడ్. కానీ యేసుప్రభు వారు మాత్రము దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నాడు. అంటే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, ఈ భాగంలో తన్ను తాను తగ్గించుకున్నాడు. అంటే స్వరూపంలో తగ్గించుకున్నాడు, శిష్యునిగా చేసుకున్నాడు. ఆయన సారూప్యాన్ని ధరించుకున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అక్కడ తగ్గించుకున్నాడు కాబట్టే తండ్రి నాకంటే గొప్పవాడు అన్న విషయాన్ని ఇక్కడ సంబోధిస్తున్నాడు. మొదటి విషయం. ఇంకోటేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ ఇన్కార్నేటెడ్. మానవుని యొక్క రూపాల్లోనికి అవతరించాడు కాబట్టి. అంటే అవతరించాడు అంటే ఆయన పుట్టలేదు. యేసుప్రభు పుట్టలేదు. విచ్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఆయన శిశువుగా పుట్టాడు మానవుని రూపంలో. కానీ గాడ్ వాజ్ నాట్ బోర్న్ అగైన్. క్రైస్ట్ వాజ్ బోర్న్ ఫర్ అస్. ఇక్కడ దేవుడు మనకు పుట్టలేదు కానీ శిశువుగా మన మధ్యలోనికి ఆయన అవతరించాడు. ఇట్ ఈస్ ఇన్కార్నేషన్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో. అయితే యేసు ప్రభు వారు మానవునిగా మనకు అవతరించాడు కాబట్టి, దేవుడే మానవుని రూపంలోకి వచ్చాడు కాబట్టి, ఆ రూపంలో తను తాను తగ్గించుకున్నాడు. అందుకే తండ్రి నాకంటే గొప్పవాడు అనేటువంటి మాటగా మనం మొదటిగా గమనించాలి. అయితే ఇక్కడ గమనించండి, మానవుని రూపంలోనికి వచ్చాడు అంటే, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అంటే, దేవత్వాన్ని కోల్పోయాడు అని అనుకోవద్దు. ఆయన ఇక్కడ ఇదే వచనం రాయబడింది. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుటకు ఎంచుకోలేదు. అంటే ఇక్కడ దేవుడు కాలేదని కాదు. ఆయన దేవుడే. కానీ మహిమను తాత్కాలికంగా దాచుకున్నాడు. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడనుకోండి. ఒక రాజు రాజవస్త్రాల్లో సింహాసనం మీద కూర్చుంటే రాజు. అదే రాజు తన యొక్క ప్రజలు సుభిక్షంగా ఉన్నారా లేదా అని పరీక్షించడానికి నార్మల్ డ్రెస్‌లో వేసుకొని ప్రజల మధ్యలోనికి వెళ్ళాడనుకోండి. ఇప్పుడు రాజు కానేరకపోతాడా? కాదు గదా! రాజు రాజుగానే ఉంటాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక సాధారణ సేవకుడి వస్త్రాలు ధరించినంత మాత్రాన ప్రజల మధ్యకి వచ్చినప్పుడు రాజు రాజే. కానీ తాత్కాలికంగా ఆయన ఒక దీన స్థితిలో, వినయమైనటువంటి స్థితిలోనికి రాగలిగాడు. అలానే యేసుక్రీస్తు ప్రభువారు తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. సింహాసనంలో మహిముంది. ఆయనలో మహిముంది కానీ, మానవుని రూపంలో దాచుకున్నప్పుడు ఆయన మహిమను దాచుకున్నాడు. తండ్రికి లోబడినటువంటి పాత్రలోకి వచ్చాడు. తండ్రికి లోబడిన పాత్ర అంటే అర్థం ఏంటంటే ఇక్కడ, తండ్రి ఏ పనైతే అప్పజెప్పాడో ఆ బాధ్యతను నెరవేర్చడానికి వచ్చాడు కుమారుడిగా. మన యొక్క పాపాల నిమిత్తము సిలువలో మరణించడానికి వచ్చాడు. ఇక్కడ గొప్ప అంటే ఏంటంటే, యోహాను సువార్త 14 అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన సిలువకు ముందు తన యొక్క స్థితిగతుల్ని మాట్లాడుతున్నాడు. అంటే తండ్రి పరలోకంలో ఉన్నాడు, మహిమలో ఉన్నాడు. కుమారుని స్థానము ఇప్పుడు మానవ రూపంలోకి వచ్చింది. అంటే నేను తగ్గించుకున్నాను అంటే తండ్రి గొప్పవాడు అనేటువంటి సంబోధన ఇక్కడ చెప్పాడు. తండ్రి స్థానం ఎప్పటికీ అక్కడే ఉంది. కానీ నేనిప్పుడు దాసుని స్వరూపంలోకొచ్చాను కాబట్టి, ఇప్పుడు నేను తగ్గించుకున్నాను కాబట్టి, నా స్థాన పరంగా ఆయనే గొప్పవాడు అన్న విషయాన్ని అక్కడ సంబోధిస్తుంది. కానీ ఎక్కడ కూడా తన మహిమను కోల్పోలేదు. ఎక్కడ కూడా తన యొక్క దైవత్వాన్ని కోల్పోలేదు. కానీ ధరించుకున్నాడు కాబట్టే తండ్రికి స్థానానికి గొప్పతనాన్ని ఇచ్చాడక్కడ. అయితే త్రిత్వంలో సమానమే కదా! భిన్న పాత్రలుంటాయి. త్రిత్వంలో సమానమే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ.
స్వభావంలో వారు సమానమే. మహిమలో కూడా సమానమే. దైవత్వంలో కూడా వారు సమానమే. కానీ వారి పాత్రల్లో భేదం ఉంటది. వారి పాత్రల్లో విభిన్నమైనటువంటి పాత్రలుంటాయి. ముగ్గురు 3 వేరు వేరుగా ఉన్నటువంటి, ఒకరై ఉన్నటువంటి ఏకదేవుడు అనేటువంటిది సిద్ధాంతం క్రైస్తవ విశ్వాసానికి పునాది. తండ్రి పంపుతాడు, కుమారుడు వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని చేస్తాడు. అలా ముగ్గురికి 3 వేరే రోల్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. తండ్రి కుమారుణ్ణి పంపించాడు. కుమారుడు ఈ లోకానికొచ్చాడు. ఆయన మన కొరకు మరణించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క కార్యాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందుకున్నప్పుడు తండ్రి యొక్క స్వరం ఆకాశంలో వినబడింది. కుమారుడు నీటిలో బాప్తిసం తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చింది. ఈ ముగ్గురు ఒకేసారి కనబడేటువంటి సందర్భాలు. ఈ ముగ్గురు కలిసి పనిచేస్తారు. ముగ్గురు యొక్క దైవత్వము. సో గాడ్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్. గాడ్ ఇస్ ఒక మనిషి కాదు. దేవుడు ఒక మనిషిగా మనం ఆలోచించకూడదు ఎప్పుడు. బ్రదర్ ప్రవీణ్ అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి. ఇప్పుడు దేవుడు గూడా అలానే జీసస్ అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి కాదు. దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క సార్వభౌమాధికారము, ఆయన యొక్క మహిమ, ఆయన దైవత్వం అంతా కలయికగా ఉన్నటువంటి ఏక దేవుడు. ఈ దేవుణ్ణి మనం మరలా బాగా చదవాలి అనుకుంటే హెచ్‌కేఎల్ గ్రంథము 1 అధ్యాయాన్ని చదవండి. అధ్యాయమంతా దైవత్వం గురించినటువంటి వివరణ మనకు కనబడుతుంది. ఆయన సింహాసనము, ఆయన మహిమ మరి అవన్నీ కూడా మనము ఆ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అంటే, ఒక మానవుని స్వరూపంలోనికి ఇన్కార్నేట్ అయ్యాడు. అంటే అవతరించాడు. ఇప్పుడు మానవుని రూపంలో ఉన్నాడు. 100% ఆయన దేవుడే, 100% మానవుడే కాబట్టి 100% మానవుని యొక్క లక్షణాలు కూడా అంటే లక్షణాలు అనేసరికి మనము అంటే యేసుప్రభు అబద్ధం ఆడాడా? యేసుప్రభు దొంగతనం చేశాడా? అలాంటివి మనం అనుకుంటాం. కాదు. అవి పాపం వలన వచ్చినటువంటి పర్యవసనాలు. ఆయనలో పాపము లేదు కాబట్టి ఆయనకి సాధారణంగా మానవుడు అనుభవించాడు. ఒకటేమో అలసిపోయాడు. ఆకలిగొన్నాడు. మరి ఆహ్, తన యొక్క అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి మరణించినప్పుడు లాజరు మరణించినప్పుడు యేసు కన్నీళ్లు విడిచెనని రాయబడింది. అంతేకాదు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన కూడా చేశాడు. ఇది మానవుని యొక్క స్వభావానికి సంబంధించినటువంటి భాగంలో యేసు ప్రభువారు అలసిపోయారు, ఆకలిగొన్నారు, ఏడ్చాడు, ఆయన ప్రార్థించాడు. ఇవన్నీ ఎందుకు చేశాడంటే నిజమైన మనిషి ఎలా జీవించాలో ఆ పాత్రలో మనకు జీవించి చూపించాడు. కానీ అదే సమయంలో దైవత్వ స్వభావంలో మన పాపాల్ని క్షమించాడు, రోగులను స్వస్థపరిచాడు, సముద్రాన్ని గద్దించాడు. మరి ఎవరైనా ఆహ్, పేద విధవరాలు మరి ఆమె అత్తరు బుడ్డి తీసుకొనొచ్చినప్పుడు ఆ పాదాల మీద వేసినా కూడా ఆరాధనను స్వీకరించగలిగాడు. ఇది దైవత్వం. కాబట్టి చూడండి యేసు ప్రభువులో 2 లక్షణాలు మనకు పారలెల్‌గా కనబడుతూ ఉన్నాయి. ఆయనలో దైవత్వం కనబడుతుంది. ఆయనలో మానవుని యొక్క 100% స్వరూపం కూడా కనబడుతుంది. అయితే యేసు ప్రార్థించడం మరి దేవుడు కాదనేటువంటి అర్థమే కదా! అంటే ఇప్పుడు దైవత్వము ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న మనందరికొస్తది. ఇది, ఇది చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న. దీన్ని త్రిత్వంలో మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏంటంటే, కుమారుడు తండ్రితో నిత్య నిబంధనల సంబంధంలో ఉన్నాడక్కడ. కుమారుడు అంటే ఆయన పాత్రలో ఆయన పోషిస్తున్నాడు. తండ్రి తన పాత్రలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పాత్రలో ఆయన వాళ్ళందరూ ఉన్నారు. అయితే వీళ్ళు ముగ్గురు వీళ్ళ పాత్రలో ఒకరి మధ్యలో ఒకరైనటువంటి సంభాషణ ప్రార్థనగా మనకు కనబడుతుంది. అంటే మానవుని రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభువారు 100% మానవుడిలో ఉన్నటువంటి యేసు ప్రభువారు సంపూర్ణ విధేయతలో జీవించాడు. మనకు ఆదర్శంగా నిలిచాడు. అందుకే ఆయన ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాలో నేర్పించాడు. వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, తండ్రితో ప్రార్థన ఇవన్నీ కూడా మనకు నేర్పించాడు. నాకు దైవత్వం ఉంది కదా అని యేసుప్రభువారు అలా జీవించలేదనుకోండి, మనకెలా అర్థమవుతది? ఈరోజు మనం ప్రార్థించలేము. ఈరోజు మనకు ప్రార్థించేటువంటి విషయాలు తెలియవు. కాబట్టి ఆయన మన కొరకే జీవించి చూపించాడు. ఆయన అలసిపోయాడు, ఆకలిగొన్నాడు, ఏడ్చాడు, ప్రార్థించాడు. ఇవన్నీ కూడా ఒక మానవుని యొక్క స్వభావాన్ని జీవించి చూపించాడు. అదే రీతిగా దైవత్వ స్వభావము తండ్రికి విధేయతను చూపించింది. ఈ విషయాన్ని మనము మరో కొంచెం అర్థం చేసుకోగలుగుదాము. అయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందో చూద్దాం. యోహాను సువార్త 17:5.
యోహాను సువార్త 17:5 ఏమని రాయబడిందంటే, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చూడండి, లోకము పుట్టక మునుపు ఏ మహిమైతే ఉందో నన్నిప్పుడు నీ యొద్ద మహిమపరచుము అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఇది చూడండి, ఈ ఈ యొక్క వచనంలో మనకు యేసు ప్రభువు పలికేటువంటి మాటలో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, తన నిత్య మహిమ గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి యొక్క మహిమ ఏదైతే ఉందో అదే మహిమ కుమారుడు తగ్గించుకున్నాడు కాబట్టి మరలా అదే మహిమతో ఘనపరిచేటువంటిదిగా కుమారుడు లోబడే తత్వాన్ని, అంటే తిరిగి మహిమలోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు ఆరోహణమైన తర్వాత మరలా తండ్రి కుడి పార్శ్వమున కూర్చునే వరకు కూడా అదే మహిమ. ఇక్కడ తండ్రి కుడి పార్శ్వమున అనే మాట అర్థం ఏంటంటే, తండ్రికి అనే ఒక చైరుంది, పరిశుద్ధాత్మకు ఒక చైరుంది, కుమారుడికి ఒక చైరుందని కాదు. కుడి పార్శ్వమున అంటే అర్థం ఏంటంటే, మనం అనుకుంటే ఏంటంటే, ఒక రాజున్నాడు, పక్కనే మంత్రి, పక్కనే ఇంకో సైనికుడు, పక్కన చైర్‌లేసుకొని కూర్చున్నారులాగా మనకు కనబడుతుంటది మన కళ్ళకి. దాని అర్థం ఏంటంటే, తండ్రి యొక్క మహిమనే యేసు ప్రభువారు. తండ్రి యొక్క మహిమ యేసు ప్రభువారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యెహెజ్కేలు గ్రంథం 1 అధ్యాయం మరలా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చదవండి. ఆ మహిమనే యేసు ప్రభువారు. వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోనికొచ్చింది. వాక్యం అంటే ఏంటిది? దేవుని యొక్క స్వరం. ఆ స్వరమే వాక్యం. వాక్యమే రూపాన్ని దాల్చుకొని ఈ లోకానికొచ్చింది. తండ్రి యొక్క మహిమనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మహిమ ఏ మహిమైతే భూమి మీదకొచ్చిందో, అదే మహిమ మరలా తిరిగి పరలోకానికి వెళ్ళినప్పుడు అది మహిమగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. దాన్ని మనం లిటరల్‌గా రాస్తున్నప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనమైయుండుంటే, తండ్రి దగ్గరికి మరలా మహిమ వెళ్ళిపోయింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాన్ని చాలా మంది అనుకుంటారేంటంటే, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు అంటే, ఆయన పక్కన ఇంకో చైరేసుకొని కూర్చున్నాడు కాబట్టి తండ్రి వేరు, కుమారుడు వేరు అనేటువంటి భావనొస్తది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. హి ఈస్ లైక్ ఎన్ అడ్వొకేట్ ఫర్ అస్ అన్నప్పుడు ఈ భావన ఏంటంటే, ఆ యేసుప్రభు వేరు, తండ్రి వేరు. అంటే యేసుప్రభువుకి ప్రార్థన చేస్తే యేసుప్రభు వెళ్లి తండ్రికి చెప్తాడు అనేటువంటి భావన ఇచ్చేటువంటి అర్థమవుతది. కానీ ఆ ఉద్దేశ్యం అలా కాదు. వారి వారి యొక్క రోల్స్, వారి ఫంక్షన్స్ డిఫరెంట్ అని చెప్పాను. కాబట్టి మనం ఇప్పుడు యేసు ప్రభువుకి ప్రార్థించినప్పుడు అంటే అర్థం ఏంటంటే, ఏదైతే రక్షణ కోసం యేసు ప్రభువారు మన కోసం సిలువలో మరణించారో, పొందుకున్న రక్షణను బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి, చిందించిన రక్తాన్ని బట్టి, వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల రక్తములో మనము శుద్ధి చేయబడ్డాము కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు మనకు జవాబుదారీగా ఉన్నాడు. ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, హి ఈస్ గోయింగ్ టు హి ఈస్ గోయింగ్ టు క్లీన్ అవర్ సిన్స్. మన పాపాల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ ద సన్. ఇది కుమారుని యొక్క బాధ్యత అనేటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి తండ్రి స్థానంలో తండ్రి యొక్క బాధ్యత, కుమారుని స్థానంలో కుమారుని యొక్క బాధ్యత, పరిశుద్ధాత్మ స్థానంలో పరిశుద్ధాత్మ యొక్క బాధ్యత. ఈ ముగ్గురు కలయికగా చేసేటువంటి ఒకే ఒక టాస్క్, అది క్రైస్తవ విశ్వాసంలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకొంచెం ముందుకు వెళ్దామండి. ఈ ముఖ్యమైన తేడా ఏంటంటే, తండ్రి గొప్పవాడు అనేసరికి యేసు ప్రభు తక్కువవాడు అనుకుంటాం అని కాదు గాని, తండ్రి గొప్పవాడంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ఇన్కార్నేటెడ్ స్టేజ్‌లో, అంటే అవతరించినటువంటి మానవుని స్థితిలో ఆయన వినయంగా ఉన్నాడు అని దానర్థం. అది మనం ఈరోజు కన్క్లూడ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సో, చివరిగా యేసు ప్రభువారు పూర్తిగా దేవుడు, పూర్తిగా మానవుడు. భూమిపైన ఆయన వినయంగా ఉన్నాడు కాబట్టి తండ్రికి లోబడ్డాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకొని జీవించాడు. కానీ దేవత్వాన్ని కోల్పోలేదు. దైవత్వ సంపూర్ణతను అతనిలో 100% ఉందన్న విషయం కూడా మనం వాక్యం ద్వారా చూడగలిగాం. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రవక్తగా కాదు, ఆయన దేవుడుగా మన మధ్యలో నివసించాడు. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసించింది. యోహాను సువార్త 1:14లో ఈ మాట రాయబడి ఉంటది. అంటే దీని అర్థం ఏంటంటే, 100% దేవుడే మన మధ్యలోనికి వచ్చి, మన మధ్యలో నివసించాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకేదైనా ఇంకా ప్రశ్న ఉన్నట్లయితే దయచేసి మీరు నన్ను అడగొచ్చు. వాట్సాప్‌లో నేను మీకు రిప్లై చేస్తాను.